బీజేపీ ఎల్పీ మీటింగ్ సమావేశం ముగిసింది. సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించారనే అంశానికి సంబంధించి ఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి, ప్రధానంగా ఎలాంటి సమస్యలు చర్చించారు, ఎల్పీ అసెంబ్లీలో ఎలాంటి అంశాలు తెరపైకి తెస్తారు, ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు? ఈరోజు బీజేఎల్పీ మీటింగ్ని కామారెడ్డిలో నిర్వహించడానికి ముఖ్య కారణం మొన్న కామారెడ్డి ఎమ్మెల్యే గారి మీద జరిగినటువంటి దాడి కానీ, కాంగ్రెస్ దుండగులు చేసినటువంటి దాడి కానీ, మరి ఒక ఎమ్మెల్యేకే ఈరోజు ఈ రకమైన పరిస్థితి ఉంటే సామాన్యుల మీద ఏ రకమైన పరిస్థితి ఉంటుందో అనే అంశం ఒకటి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. శాంతి భద్రతలను మరి కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఓవైసీ బ్రదర్స్ చేతిలోనే హోంశాఖ పెట్టినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఎందుకంటే నిర్మల్లో జరిగిన సంఘటన, బోధనలో జరిగిన సంఘటన, బాన్స్వాడలో జరిగిన సంఘటన, మరి కామారెడ్డిలో జరిగిన సంఘటన, మరి అనేకమైనటువంటి నాగర్ కర్నూలులో జరిగిన సంఘటనని చూస్తూ ఉంటే పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పినట్టుగా స్పష్టమవుతున్నది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఒకవైపు లా అండ్ ఆర్డర్ విషయంకి వస్తే మరొక వైపు ఇచ్చిన 6 గ్యారంటీలకి చట్టబద్ధత ఇవ్వలేక, ఇచ్చిన 420 హామీలు నిర్వహించలేక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది మరి ముఖం చాటేస్తూ ఈరోజు ఎదురుదాడి చేస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రశ్నించే గొంతుకమైనటువంటి భారతీయ జనతా పార్టీని గొంతు నొక్కడానికి, భారతీయ జనతా పార్టీని సపరేట్ చేయడానికి ఈరోజు కక్ష సాధింపు చర్య చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేస్తాం. బాన్స్వాడలో జరిగిన ఘటనపై మీరు ఈరోజు బాన్స్వాడ వెళ్తామని వెళ్ళే అవకాశం ఉంది? ఇక్కడ నుంచి నేరుగా బాన్స్వాడ వెళ్తాం. ఎందుకంటే అక్కడ ఒక మరి మహిళ, హిందూ మహిళ, ఆ రోజు ఆమె హనుమాన్ చాలీసా వింటూ ఉంటే ఒక ముస్లిం ఒక యువకుడు వచ్చేసి దురుసుగా ప్రవర్తించి మరి ఆమె మీద చేసినటువంటి మరి మాలిఫైడ్ ఇంటెన్షన్స్ చేసినటువంటి దాడికి నిరసనగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రశ్నించినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసు పెట్టారు, కానీ ఆ అబ్బాయి మీద ఇప్పటి వరకు ఎలాంటి కేసు పెట్టలేదు. ఎందుకంటే ఎంఐఎం ఒత్తిడి వల్ల ఆయన రిమాండ్ చేయలేదు, కానీ ప్రశ్నించిన పాపానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని అక్కడ మరి అరెస్ట్ చేసినటువంటి సంగతి, రిమాండ్ చేసినటువంటి సంగతి, తప్పుడు కేసులు పెట్టినటువంటి సంగతి, వాటి మీద మేము ఖచ్చితంగా ఈరోజు బాన్స్వాడ వెళ్ళి అక్కడ మరి సమస్యను సమీక్షిస్తామని తెలియజేస్తాం. ఫసల్ బీమాకు సంబంధించి అయితే రైతులు ఇబ్బందులు పడుతున్నారు, అనేక సార్లు అకాల వర్షాలు పడి పంటలు నష్టపోతున్నాయి. ఫసల్ బీమాకు సంబంధించి ఆదిలాబాద్ నుండి దరఖాస్తులు స్వీకరించారు. అసలు మొత్తం ఎక్కడి వరకు దరఖాస్తులు స్వీకరించారు, ఎంతమంది రైతులది దరఖాస్తు స్వీకరించే అవకాశం? ఈ నెల మార్చి నెల 7వ తారీఖు రోజు ఆదిలాబాదులో వేలాది మంది రైతులతో మరి ఫసల్ బీమా యోజన పైన దరఖాస్తులు తీసుకొని, అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మరి ఫసల్ బీమా కోసం ఒక దరఖాస్తులు తీసుకొని ముఖ్యమంత్రి గారిని వారికి దరఖాస్తులు పంపించి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే అకాల వర్షాలతో రైతులు నష్టపోతూ ఉన్నారు, పెట్టుబడులు పెట్టేసి చాలామంది ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మరి వారి రైతులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. కనీసం ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా మీద ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పార్టిసిపేట్ చేస్తలేదన్న అంశం మీద మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మరి ఆ విషయం మీద మేము ముందుకెళ్తాం. అంటే ఈ అసెంబ్లీలో ప్రధానంగా చర్చకొచ్చే అంశాలు ఏంటి? అనేకమైనటువంటి సమస్యల మీద మేము మాట్లాడతాం. ఒకవైపు ఇచ్చిన హామీల విషయం మాట్లాడతాం, యువత మీద మాట్లాడతాం, నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడతాం, ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిల మీద మాట్లాడతాం, ఫీ రియంబర్స్ మీద మాట్లాడతాం, రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి కావాల్సినటువంటి ఎరియర్స్ మీద మాట్లాడతాం. అన్ని సమస్యల మీద ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో మాట్లాడతాం. మొత్తానికి చూసుకోవచ్చు, ప్రభుత్వం పైన ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయకపోవడంతో పూర్తి స్థాయిలో రైతులకు ఇబ్బందులు అవుతున్నాయి. అయితే ఫసల్ బీమాకు సంబంధించి అనేక సార్లు రైతులు అనేక పంటలు నష్టపోతున్న పరిస్థితి. ఆ పంటలు నష్టపోయేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయాలి. అయితే ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం పైన చర్చ చేపడతామని చెప్తున్నారు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.